హాయ్ అందరికీ, మొన్నైతే ఇటీవల అయితే ఒప్పో మొబైల్ గురించి ఒక వీడియో అయితే చేశానండి. చైనా మొబైల్స్ వస్తున్నాయి మార్కెట్లో అని చెప్పి. ఇది చూడండి, ఇది ఒప్పో చైనా మొబైల్. ఇది ఒరిజినల్ అయితే కాదు. పాపం అబ్బాయి కొనేసాడు వేరే వాళ్ళ దగ్గర, ఏదో జేసీబీ ఆపరేటర్ ట్రై చేయదు. అబ్బాయి ఎలా కొన్నావు ఫోన్ జేసీబీ ఆపరేటర్ వచ్చి ఇచ్చాడు. అది యూజ్డ్ మొబైలేను, కానీ వాడుతున్నాము. కానీ నాకు డబ్బులు అర్జెంటుగా కావాలని చెప్పి తీసుకున్నాను. తీసుకున్నారా? ఇది చైనా మొబైల్ అని ఇప్పుడు నేను చెప్తే తెలిసింది. తెలియదు. ఎంత కొన్నావు అబ్బాయి? 10,000 కొన్నాడు. 10,000 అయితే చైనా మొబైల్ కొనుక్కున్నానండి. జాగ్రత్తగా ఉండండి, అర్థమైందా? మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం మనం ఇలాంటివన్నీ అప్డేట్ చేస్తూనే ఉంటాం. చూడండి, సేమ్ ఒప్పో ఉన్నట్టే ఉంది, బట్ ఈ చైనా ఫోను 10,000 పాపం నష్టం అబ్బాయికి. మీరు ఇలాగా దయచేసి అయితే మొబైల్స్ అయితే బయట అయితే అదర్ పర్సన్ దగ్గర కొనొద్దు. ఏదైనా స్టోర్లోనూ షాప్లోనూ కొనుక్కోండి. బిల్లు బాక్స్ ఉన్నటువంటి చూసి తీసుకోండి. దీనికి బాక్స్ కూడా ఇచ్చారంట, కరెక్ట్ చైనా మొబైల్ ఇది. బయట ఫేక్ అయితే జరుగుతున్నాయి. బయట ఊరోళ్ళు వచ్చి మా దగ్గర ఛార్జీకి డబ్బులు లేవు, పర్సు లేదు, పోయింది అది అని చెప్పి మొబైల్స్ అమ్మేస్తున్నారు. దయచేసి కొనకండి. అఖిల్ మొబైల్స్, గూడూరు.